వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి దూదికుంట. ఈరోజు నేను మీకోసం మరో కొత్త ప్రాపర్టీ, వెస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్. ఇది 165 స్క్వేర్ యార్డ్స్లో 27/55 డైమెన్షన్స్లో చాలా మంచి లొకేషన్లో, చెర్లపల్లి రైల్వే జంక్షన్ నుంచి కేవలం 5.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మాత్రమే ఉందండి ఇండిపెండెంట్ హౌస్. నేను ప్రైస్ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో నేను మీకు తప్పకుండా ఇస్తాను. డిస్క్రిప్షన్ బాక్స్ కూడా మీరు చెక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోలో నేను మీకు ఈ ఇండిపెండెంట్ హౌస్ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ మొత్తం నేను మీకు టూర్ చేసి చూపిస్తాను. అదేవిధంగా నా ఛానల్లో మీకు నా వెబ్సైట్లో మీకు 46 lakhs నుంచి 1,20,00,000 వరకు ఇండిపెండెంట్ హౌస్ అయితే ఉంటాయండి. సో మీకు నచ్చినట్టు ఇండిపెండెంట్ హౌసెస్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఈస్ట్, వెస్ట్, నార్త్ ఈ మూడు ఉన్నాయండి. అదేవిధంగా సౌత్ కూడా ఉన్నాయి. సో చెక్ చేయండి. మీకు నచ్చినట్టుగా నేను ఇండిపెండెంట్ హౌసెస్ తప్పకుండా చూపిస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ ఇండిపెండెంట్ హౌస్ కంప్లీట్ డీటెయిల్స్ నేను వెబ్సైట్లో ఫ్లోర్ ప్లాన్ కూడా మీకు షేర్ చేశానండి. అది కూడా మీరు చెక్ చేయొచ్చు. ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ మన ఛానల్లో రెగ్యులర్గా నేను తీసుకొని వస్తాను. కాబట్టి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. నేను ఇక డిలే చేయకుండా మీకు ప్రాపర్టీ మొత్తం టూర్ చేసి చూపిస్తాను. చూస్తున్నారు కానీ మనకి ఎలివేషన్ అనేది చాలా బాగా వచ్చింది. మీరు గమనిస్తే మనకి హెడ్ రూమ్ కూడా వచ్చిందండి. హెడ్ రూమ్ కూడా మనకి ఈ విధంగా ఇచ్చారు. మొత్తం హెడ్ రూమ్ నుంచి కింది వరకు, పైనుంచి కింది వరకు వుడ్ ఫినిషింగ్తో పాటు వచ్చింది. అదేవిధంగా మనం గమనిస్తే వైట్, ఆరెంజ్, ఎల్లో, రెడ్ కలర్ కాంబినేషన్స్తో, గ్రే కలర్ కాంబినేషన్స్తో చాలా మంచిగా ఎలివేషన్ అయితే చాలా బాగా కనిపిస్తుందని మీరు చూడొచ్చు ఈ విధంగా. అదేవిధంగా మీరు గమనిస్తే మనకి ఏదైతే 30 feet రోడ్ అండి, 30 feet రోడ్, ఇవన్నీ 30 feet రోడ్స్. అదేవిధంగా మీరు గమనిస్తే గేట్ కూడా చాలా వైడ్గా ఉందండి. మనకి అట్లీస్ట్ 9.5 feet వైడ్ ఉంది. మనం కార్ పార్క్ చేసుకోవాలనుకున్న లోపల ఇబ్బంది లేకుండా ఈజీగా మనం పార్క్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు గమనిస్తే మనకి ఈ ఇండిపెండెంట్ హౌస్ అనేది 27 feet వైడ్ వస్తుంది. కాబట్టి మనం కార్ పార్కింగ్ కూడా ఇక్కడ బయట చేసుకోవచ్చు అండి. ఎలాంటి ఇబ్బంది లేదు. హ్యాచ్ బ్యాక్, సెడాన్ ఏ కార్ అయినా సరే ఈజీగా పడుతుంది. మీరు BMW 5 Series వరకు పెట్టుకోవచ్చు, ఏ ఇబ్బంది ఉండదు. అదేవిధంగా మీరు గమనిస్తే సెడాన్ కార్ ఏదైనా పెట్టుకోవచ్చు, చాలా బాగా వస్తుంది. మిడ్ సైజ్ SUV అయినా ఏదైనా పెట్టుకోవచ్చు. మనకి లోపల పార్కింగ్ స్పేస్ కూడా నేను మీకు చూపిస్తాను. డైమెన్షన్ డీటెయిల్స్ మీకు ఆల్రెడీ చెప్పానండి. 27/55, 165 స్క్వేర్ యార్డ్స్. టోటల్ మనకి 1350 SFT అయితే వస్తుంది. అదేవిధంగా నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి ఇప్పుడు మొత్తం మీకు పార్కింగ్ స్పేస్, హాల్, డైనింగ్ అన్నీ చూపిస్తాను. అంతకంటే ముందు మీరు గమనిస్తే మనకి ఇక్కడ మీరు గమనించవచ్చు, మనకి ర్యాంప్ అనేది 2 కలర్ గ్రానైట్స్ యూజ్ చేసి చాలా బాగా చేశారండి. ఇప్పుడు నేను మీకు దగ్గరగా తీసుకొని వెళ్ళి మనకి చెట్లు పెట్టుకోవడానికి ప్లేస్ ఏదైతే ఉందో అది నేను మీకు చూపిస్తున్నాను. సో ఈ విధంగా చెట్లు పెట్టుకోవడానికి స్పేస్ అయితే వస్తుంది. ఇది మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్ సిస్టమ్ కాలనీ బయటకు ఉందండి. సో ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్తున్నాను. ఫస్ట్ పార్కింగ్ స్పేస్ చూపిస్తున్నాను. మీరు పార్కింగ్ స్పేస్ గమనించవచ్చు. మనకి పార్కింగ్ స్పేస్ ఇది 15.5/14.5 డైమెన్షన్స్తో వస్తుంది. మీరు గమనించవచ్చు. చాలా మంచిగా వస్తుంది. చాలా మంచిగా మీకు స్పేస్ అయితే వస్తుంది. అన్ని విధాలుగా మీకు చాలా బాగా వస్తుంది. అదేవిధంగా మీరు గమనిస్తే ఇక్కడ స్టెప్స్ కూడా గ్రానైట్ ఫినిషింగ్ వచ్చిందండి. అదేవిధంగా మీరు గమనిస్తే ఇక్కడ స్టెప్స్ కింది సైడ్ వాష్ ఏరియా ఇచ్చారు. మనకి వాష్ ఏరియాలో 2 వాటర్ కనెక్షన్స్ అయితే ఇస్తున్నారండి. ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇక్కడ పవర్ కూడా వచ్చింది, ఎలక్ట్రిసిటీ వచ్చింది. వాషింగ్ మిషన్ ఇక్కడే పెట్టేసుకోవచ్చు మనం ఇబ్బంది లేకుండా. నేను ఇప్పుడు మీకు పార్కింగ్ స్పేస్ నుంచి నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి మనకి ఇంటి లోపల ఎలా వస్తుంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ముందుగా మీరు గమనిస్తే మనకి హాల్ స్పేస్ అనేది ఈ విధంగా వస్తుందండి. ఫ్లోరింగ్ కూడా మీరు గమనించవచ్చు. మనకి డైమండ్ ప్యాటర్న్లో మార్బుల్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా నేను ఇప్పుడు ఫాల్ సీలింగ్ కూడా చూపిస్తున్నాను. మీరు చూడొచ్చు, ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా వచ్చింది. ఇంకా ఇంట్లో లైట్స్ అయితే పెట్టలేదు కాబట్టి మనకి డైలైట్ కండిషన్స్ ఎలా ఉంటాయి అనేది మీకు ఖచ్చితంగా ఐడియా వస్తుంది. సో మనకి లివింగ్ స్పేస్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే 65 inch టీవీ వరకు అయితే వెళ్ళచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈజీగా ఫిట్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు గమనిస్తే 5.5/4 డైమెన్షన్స్తో UPVC విండో అయితే వస్తుందండి. మనకి ఇక్కడ కూడా మీరు గమనించవచ్చు, UPVC విండో అయితే వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే మనకి మెయిన్ డోర్ కూడా మీరు చూడొచ్చు. మెయిన్ డోర్ నుంచి మనకి ఇక్కడ టీవీ యూనిట్ వరకు చూసుకుంటే అట్లీస్ట్ 6 members 7 members కూర్చునేంత సీటింగ్ కెపాసిటీ అయితే వస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు గమనిస్తే మనకి ఈ విధంగా ఇక్కడ సోఫా కూడా పెట్టుకోవచ్చు. ఇన్వర్టర్ పాయింట్ కూడా ఇక్కడ ఇచ్చారు, మీరు చూడొచ్చు అది కూడా. సో ఇప్పుడు నేను మీకు లివింగ్ నుంచి డైనింగ్ స్పేస్ తీసుకొని వెళ్తాను. పూజా గది కూడా నేను మీకు చూపిస్తాను. పూజా గది మీరు చూడొచ్చు, నార్త్ ఈస్ట్ కార్నర్లో మనకు వచ్చిందండి పూజా గది. ఈ విధంగా పూజా గది అయితే మనకి నార్త్ ఈస్ట్ కార్నర్లో వచ్చింది, చూడొచ్చు మీరు. అదేవిధంగా ఇక్కడ గమనిస్తే 4/4 డైమెన్షన్స్తో UPVC విండో అయితే వచ్చింది. మీరు ఇక్కడ కూడా UPVC విండో వస్తుందండి, మీరు ఇక్కడ కూడా చూడొచ్చు.
అదేవిధంగా ఫుల్ సైజ్ ఒకటి డోర్ కూడా వస్తుంది ఇక్కడ, ఫుల్ సైజ్ డోర్ కూడా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా 3x4 డైమెన్షన్స్తో ఈ సైడ్ ఒకటి మనకి అది కూడా మీరు చూడొచ్చు. మనకి హ్యాండ్ వాష్ యూనిట్ అయితే ఇక్కడ వస్తుంది. డైనింగ్ స్పేస్ కూడా మీరు గమనిస్తే మనకి 4 పర్సన్స్ లేదా 6 పర్సన్ డైనింగ్ కూడా చూస్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా మనం ఇటువైపు చూసుకుంటే మనకి ఈ విధంగా డిజైన్ షెల్ఫ్స్ కూడా ఇచ్చారు. హాల్లో కూడా అలాగే డిజైన్ షెల్ఫ్స్ కూడా ఇచ్చారు, మీరు చూడొచ్చు. మంచి ఒక ప్యాటర్న్ కూడా వస్తుంది. నేను మీకు ఆ బెడ్రూమ్స్ వెళ్ళే ముందు ఒకసారి అది నేను చూపిస్తాను. ఆర్చ్ ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఇక్కడ కిచెన్ రూమ్ కూడా ఈ విధంగా చాలా స్పేషియస్గా వస్తుందండి. కిచెన్ రూమ్ కూడా చాలా స్పేషియస్గా వస్తుంది. మీరు ఫాల్ సీలింగ్ కూడా చూడొచ్చు. మనకి ఆర్చ్ అనేది వస్తుంది. సౌండ్స్ కూడా డిస్టర్బెన్స్ ఉన్నా కూడా సౌండ్ దీనివల్ల ఆర్చ్ వల్ల సౌండ్స్ కూడా తగ్గుతాయండి, మనకి ఎక్కువ సౌండ్ రాకుండా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే మనకి కిచెన్ ప్లాట్ఫామ్ కూడా గ్రానైట్ తోటి వచ్చి చాలా బాగా వస్తుంది. షెల్ఫ్స్ కూడా మీరు గమనిస్తే చాలా మంచిగా వచ్చిందండి. షెల్ఫ్స్ కూడా చాలా మంచిగా వచ్చింది. అదేవిధంగా 7 ఫీట్ హైట్ వరకు టైల్స్ కూడా వచ్చాయి, చాలా బాగా వస్తుంది. మీరు గమనిస్తున్నారు కానీ ఇక్కడ మనకి మిక్సీ ఓవెన్ కోసం ఆల్రెడీ పోర్ట్స్ కూడా ఇచ్చారు. ప్యూరిఫైర్ చిమ్నీకి కూడా పోర్ట్స్ కూడా ఇచ్చారు, చాలా బాగా వచ్చిందండి. మనకి 3x2.5 డైమెన్షన్స్ యూపీవీసీ విండో కూడా వచ్చింది, ఇక్కడ కూడా మీరు గమనించవచ్చు. ఇప్పుడు నేను మీకు మనకి ఇంటికి ఈ విధంగా సెట్ బ్యాక్స్లోకి తీసుకొచ్చాను, ఇంటికి వెనకాల సైడ్. సో ఇక్కడ మీరు చూసినట్టు అయితే మనకి ఈ విధంగా స్పేస్ అయితే వస్తుంది. మీరు వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, లేదా యూటెన్సిల్స్ క్లీన్ చేసుకోవాలన్నా దేనికైనా మనకి క్లీనింగ్ పర్పస్ ఇక్కడే యూజ్ అవుతుంది. ఇంటికి సౌత్ సైడ్లో మీకు ఆల్మోస్ట్ ఒక 1.5 ఫీట్ దాకా స్పేస్ కూడా వస్తుందండి. సో ఈ విధంగా కనిపిస్తుంది, చాలా బాగా వస్తుంది, మీరు గమనించవచ్చు. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి 2 BHK ఏదవుతుందో మనకి మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏదవుతుందో అది కూడా నేను మీకు చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మీకు ఆర్చ్ గురించి చెప్పాను కదండి, మీరు చూడొచ్చు. ఆర్చ్ అనేది ఈ విధంగా వస్తుంది, కాస్త ప్రైవసీ అయితే ఉంటుందండి తప్పకుండా. సో మీరు చూడొచ్చు ఆర్చ్ మొత్తం. ఇది ఇంకా 2 కోట్స్ వస్తుందండి, ఇది ఇంకా 2 కోట్స్ వస్తుంది. వుడ్ ఫినిషింగ్ కంప్లీట్గా వుడ్ ఫినిషింగ్ మాదిరిగానే వస్తుంది. సో ఇప్పుడు నేను మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ తీసుకెళ్తాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కంటే తీసుకెళ్లే ముందు మీరు ఇక్కడ గమనిస్తే మనకి ఈ విధంగా టైల్స్ అయితే ఫినిషింగ్ వచ్చిందండి, చూడొచ్చు మీరు. టైల్ ఫినిషింగ్ అయితే వచ్చింది. అదేవిధంగా మనకి ఇక్కడ మీరు గమనిస్తున్నారు కానీ ఇక్కడ మనకు వచ్చేసి హ్యాండ్ వాష్ యూనిట్ అయితే ఒకటి ఇచ్చారు, చూడొచ్చు మీరు. ఇప్పుడు నేను మీకు లోపల తీసుకొని వెళ్ళాను, చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోపల తీసుకెళ్లే ముందు ఇక్కడ గమనిస్తే మనకి ఇండియన్ స్టైల్లో ఒకటి కామన్ టాయిలెట్ అయితే ఇచ్చారు, చూడొచ్చండి. మనకి రూఫ్కి టచ్ అయ్యేంత వరకు టైల్స్ అయితే వచ్చాయి. అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా వచ్చిందండి, ఈ విధంగా ఫాల్ సీలింగ్ కూడా వచ్చింది. లైట్స్ కూడా మనకి వస్తున్నాయండి, లైట్స్ ఇంకా ఫిట్ చేయలేదు. సో మీరు చూడొచ్చు, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఈ విధంగా వచ్చింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ మీరు చూడొచ్చు, మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది ఈ విధంగా వస్తుంది. మనకి విండోస్ కూడా మీరు గమనిస్తే మనకి ఆల్మోస్ట్ 5x4 డైమెన్షన్స్తో యూపీవీసీ విండో కూడా వస్తుంది. ఇక్కడ షెల్ఫ్స్ కూడా వచ్చి చాలా బాగా వస్తుంది. ఒకవేళ మనం క్వీన్ సైజ్ బెడ్ వేసుకున్నా లేదా 5x6 బెడ్ వేసుకున్నా కూడా మనకి ఇక్కడ మనకు ఒక కంప్యూటర్ టేబుల్ కూడా పెట్టుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగా వస్తుంది. ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి మాస్టర్ బెడ్రూమ్ ఎలా వచ్చిందనేది నేను మీకు చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకి ఈ విధంగా చాలా స్పేషియస్గా వస్తుందండి. నేను ఫ్లోర్ ప్లాన్ డీటెయిల్స్, అదేవిధంగా ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను నా వెబ్సైట్లో ఇస్తాను. వెబ్సైట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేశానండి, చూడొచ్చు మీరు చూడొచ్చు. మనకి బెడ్రూమ్ అనేది ఈ విధంగా చాలా స్పేషియస్గా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే ఈ విధంగా చాలా స్పేషియస్గా ఉన్న రూమ్. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా వచ్చి మనకి విండోస్ ఇక్కడ మీరు గమనిస్తే మనకి 2 విండోస్ అయితే వచ్చాయండి. ఒకటి 5x4, అదేవిధంగా ఒకటి 1.5 feet/4 డైమెన్షన్స్తో యూపీసీ విండోస్ అయితే వస్తాయి ఇక్కడ. అదేవిధంగా అల్మారా స్పేస్ వచ్చింది. షెల్ఫ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. మనకి ఇది అటాచ్ టాయిలెట్ బాత్తో వస్తుందండి, అటాచ్ టాయిలెట్ బాత్ ఇక్కడ మీరు గమనించవచ్చు ఈ విధంగా. అదేవిధంగా రూఫ్కి టచ్ అవుతూ టైల్స్ కూడా వచ్చి చాలా మంచిగా వచ్చింది, చాలా ఎక్సలెంట్గా వచ్చిందండి. సో ఇప్పుడు ఇంతసేపు నేను మీకు 2 BHK వెస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్, ఇది వచ్చి మనకి రాంపల్లి అంబేద్కర్ స్టాచ్యూ నుంచి 1 కిలోమీటర్, అదేవిధంగా చెర్లపల్లి రైల్వే జంక్షన్ నుంచి 5.5 కిలోమీటర్స్ కంటే డిస్టెన్స్లో వస్తుంది. అదేవిధంగా 30 feet రోడ్స్, 27x55 డైమెన్షన్స్తో 1350 SFTతో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ నేను మీకు టూర్ చేసి చూపించాను. 2 BHK ఇండిపెండెంట్ హౌస్. ప్రైస్ డీటెయిల్స్, అదేవిధంగా ఫ్లోర్ ప్లాన్ డీటెయిల్స్ కూడా నేను వెబ్సైట్లో ఇచ్చాను. వెబ్సైట్ లింక్ కూడా
నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేశాను, చెక్ చేయండి తప్పకుండా. నేను ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ రెగ్యులర్గా మన ఛానల్లో తీసుకొస్తున్నాను. 46 lakhs నుంచి 1,30 lakh వరకు ఇండిపెండెంట్ హౌసెస్ నేను రాంపల్లి లొకేషన్లో చూపించగలుగుతానండి. రిక్వైర్మెంట్ ఏది ఉన్నా మీరు తప్పకుండా నా వెబ్సైట్ చెక్ చేయండి, మీకు తగినట్టుగా ప్రాపర్టీ తప్పకుండా వస్తుంది. కాబట్టి మీకు నచ్చిన ఇండిపెండెంట్ హౌస్ డీటెయిల్స్తో నాకు వాట్సాప్ లింక్ షేర్ చేసి నన్ను కన్సల్ట్ చేయండి. మీకు నచ్చినట్టుగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాను ఫోన్లో. అదేవిధంగా మీరు సైట్ విజిట్ కూడా రావచ్చు. నేను ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్, లోన్ డీటెయిల్స్ కూడా ఇవ్వగలుగుతాను. నేను మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.